అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా మార్నింగ్ 7 కల్లా లేచేసి పిల్లలకు వంట చేద్దామని రైస్ అయితే కడిగి పెడుతున్నాను. ఈ రోజు అయితే చాలా స్పెషల్. ఈ రోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి బీరకాయ పచ్చిశనగపప్పు కూర వండుతున్నానండి. ఈ కర్రీ అంటే మా పాపకి చాలా చాలా ఇష్టం. మీరు ఇప్పుడే నా ఛానల్లో వీడియోలు చూడడం స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు కొంచెం బూస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా ఎంకరేజ్ కూడా చేసినట్లు అవుతుంది. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను. పిల్లలకి టిఫిన్ గా దోశలు అయితే వేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే టిఫిన్ ఏంటంటే దోశలు, ఇంకా చపాతీలు, కిచిడి ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు నార్మల్ గా దోశలు కాకుండా వెరైటీ దోశలు వేస్తూ ఉంటాను. ఒకసారి రాగి దోశ, ఇంకొకసారి ఆనియన్ దోశ, అలా వెరైటీగా వేయడం వల్ల పిల్లలకు బాగా నచ్చుతుంది. నేను నైట్ ఫ్రిడ్జ్ లోంచి దోశల పిండి తీసి బయట పెట్టడం మర్చిపోయాను. ఇంక ఎర్లీ మార్నింగ్ ఆ పిండిని తీసేసి ఉప్పు కలిపేసుకొని దోశలు వేసుకున్నాను. నైట్ ఉప్పు వేసుకొని దోశల పిండి కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. పిండి కూడా ఉబ్బుతుంది. అప్పటికప్పుడు పిండి తీసుకొని దోశలు వేయడం వల్ల నాకు ఆ దోశలు అనేది అంతగా నచ్చలేదు. కానీ తప్పదు కదా, తినాలి కదా అని తినేసాను. ఇంకా అన్నం అయితే ఒక పక్క ఉడుకుతుంది. ఈ లోపల దోశల పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఈలోగా బీరకాయ పచ్చిశనగపప్పు వండుదామని చెప్పని ఈ పప్పును అయితే నానేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు తొందరగా నానిపోవాలంటే మీరు పప్పును నానబెట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళల్లో ఈ పప్పును నానవేయడం వల్ల ఆ వేడికి అనేది ఆ పప్పు తొందరగా నానిపోతుంది. ఇంకా దీనిని సపరేట్ గా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా నానిపోవడం వల్ల ఇంకా కూరలో వేయంగానే తొందరగా ఉడికిపోతుంది. బయట మార్కెట్ లో కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం చూసుకుంటూ కూరగాయలు అయితే కొనుక్కొని వాడుకోవాలి. మా హస్బెండ్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు. వాటి రేట్లను చూస్తే నాకే భయం వేసింది. అంత ఎక్కువగా ఉన్నాయి. కూరగాయ ఎంత రేట్లు ఉన్నా కానీ కొనక తప్పదు, వండుకొని తినక తప్పదు అన్నట్లు ఉంది ఇక్కడ వ్యవహారం. ఒకప్పుడు 100 రూపీస్ కి ఎన్ని కూరగాయలు వచ్చాయో ఇప్పుడు 100 రూపీస్ తీసుకెళ్తుంటే ఒక 2 కేజీలు టమాటాలు కూడా రావట్లేదు. అంత భయంకరంగా రేట్లు అయితే మారిపోయాయి. ఇప్పుడున్న కాలంలో టమాటా రేటు పెరిగేసరికి ఆనియన్స్ ధర తగ్గుతుంది. అమ్మయ్య టమాటా రేటు తగ్గింది కదా అనుకునే లోపే మళ్ళీ వెల్లుల్లిపాయల రేట్ అయితే పెరుగుతుంది. ఇలా ఒకటి తగ్గటం ఇంకోటి పెరగడం కామన్ అయిపోయిందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలో మాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ఎన్ని ఉన్నా లేకపోయినా కానీ మేమైతే ఉన్నదంట సర్దుకుపోయి మా హస్బెండ్, మా పిల్లలు, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ధనవంతులతో పోల్చుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకు ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు ఎక్కువ. ఏమంటారండి? నేను చెప్పింది నిజమైతే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. వీళ్ళకి ఎక్కువగా ఆస్తులు ఉండవు, ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఉంటారు. ఏమోనండి, యాజ్ ఎ పేరెంట్స్ గా మనం బతికిన బతుకులు మన పిల్లలు బతకకూడదని కోరుకుంటాము. మనకన్నా ఎక్కువ బెటర్ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలని మనం ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాము. దోశలు అయితే ఒక పక్క వేసుకుంటున్నాను. ఇంకొక పక్క అయితే కర్రీ ప్రిపేర్ చేయడం కోసం తాలింపు అయితే వేశాను. ప్రతి ఒక్క తల్లి మార్నింగ్ 6 కి లేచినా కానీ వాళ్ళు టిఫిన్ తినే టయానికి 10 అయిపోతుందండి. అది కూడా ఇల్లు సర్దుకొని వంట చేసుకొని పిల్లల్ని స్కూల్ కు పంపించుకుని ఇలా ఏంటి చాలా ఇలా ఉన్నాయి. నా గురించి చెప్తే నేను టిఫిన్ తినేసరికి 9-9:30 అలా అయిపోతుందండి. పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం నీట్ గా సర్దుకొని ఆడావుడిగా ఉన్నటువంటి గిన్నెలన్నీ పక్కన సర్దేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి వంట చేసేటప్పుడు కానీ వాళ్ళని స్కూల్ కు పంపించే టయానికి ఎక్కడే ఉంటాయి. బెడ్షీట్లు సర్దుకొని దులుపుకొని ఊడ్చుకొని ఎంగిలి గిన్నెలన్నీ మళ్ళీ షింక్ లో వేసుకొని ఇంకా చక్కగా అప్పుడు తర్వాత బ్రెడ్ చేసుకొని వేడి నీళ్ళు తాగి టిఫిన్ తినే టయానికైతే 9-9:30 అయిపోతుంది. నేను మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత నాకు టీ తాగే అలవాటు ఉందండి. చాలా మందికి ఆ అలవాటు అనేది బ్రష్ చేయంగానే ఉంటుంది, లేదంటే బ్రష్ చేయకముందు చాలా మందికి కూడా ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగి కొంచెం సేపు ఆగిన తర్వాత టిఫిన్ తింటాను. టిఫిన్ తిన్న వెంటనే టీ అయితే తాగుతాను. చాలా మంది తిండి తిన్నా తినకపోయినా టీ ఒకటి ఉంటే చాలా అనుకుంటారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో నేను ఉంటానండి టీ హ్యాబిట్ లో. ఎన్ని తిన్నా తాగినా రాని తృప్తి అయితే ఒక టీ కప్పుతోనే వచ్చేస్తుంది. అంత బాగుంటుంది ఆ టీ అనేది. ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కూడా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. పిల్లలు స్కూల్ కి వెళ్లారు. ఇంకా వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికి తినడానికి ఏదో స్నాక్స్ చేద్దామని బ్రెడ్ ప్యాకెట్ ఉంటే ఆ బ్రెడ్ ప్యాకెట్ అయితే ఇలా చేశాను. దీనిని వేడి దోశల పెనం మీద గీ వేసి రోస్టర్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది అంతకు ముందు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే సొంతంగా చేసుకున్నా అని అనుకుంటున్నాను. పిల్లలకి ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి కదా. నేనైతే వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రెడ్ ఇంకా జామ్ తీసుకొచ్చారండి. ఆ జామ్ తో 4
4 పీసులు అయితే తిన్నారు. ఇంకొన్ని అయితే మిగిలిపోయాయి. మిగిలిపోయినటువంటి బ్రెడ్ సైజులను అయితే నేను దోసల పెన మీద నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇవైతే నాకు కూడా చాలా ఇష్టం. నేను ఏది చేసినా పిల్లలకి దాంట్లో ఆరోగ్యం ఉండేలాగానే ఎంచుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ లోనే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటాను. ఏ చేసినా దాంట్లో ఎక్కువ మనకి పోషకాలు అందేలాగే చేస్తుంటాను. చాలా వరకు కూడా బ్రెడ్లన్నీ కూడా ఇలా నెయ్యి వేసేసి ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. చూడండి ఎలా క్రిస్పీగా అయిపోయాయో. పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. మా పాపకైతే మరీ చెప్పలేనంత. ఇంకా పిల్లలకైతే చిరకు 2 పీసులు అయితే ఇలా కాల్చి ఇచ్చాను. ఆ తర్వాత నేను కూడా ఒక 2 పీసులు కాల్చుకొని తిని తర్వాత టీ పెట్టుకొని తాగాను. పిల్లలకైతే ఇవి తిన్న తర్వాత ఇంకా వాళ్ళకి ఇవి తిన్న తర్వాత ఒక గ్లాస్ అయితే పాలిచ్చాను. పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసుకొని ఇంకా ఎదురుగా రెడీగా కూర్చుంటారు. మమ్మీ ఏం పెట్టిద్దని ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళకి పెట్టి అవి తిన్న తర్వాత పాలైతే ఇస్తూ ఉంటాను. ఎప్పుడూ తినే స్నాక్స్ బిస్కెట్ లా కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా వెరైటీ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వెరైటీ ఫుడ్ అని బయట నుంచి తేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. మా పాప చూసారని ఎంత ఇష్టంగా తింటుందో. స్నాక్స్ అయిపోయాయి. ఇంకా నేను టీ తాగేసాను. వాళ్ళకి పాలైతే ఇచ్చాను. మా హస్బెండ్ మార్కెట్ నుంచి కూరగాయలు ఏం లేవు అని చెప్పేసి అంటే కూరగాయలు తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మీకు చూపిస్తున్న ఈ ఒక్క వీడియోలో ఈ ఐటమ్స్ 600 అయ్యాయంట. ఇవి 600 రూపాయలైనా గానీ ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, అది కూడా నిండలేదు. అదేంటి ఇంత తక్కువ కూరగాయలు 600 ఎలా అయ్యాయి అని చెప్పేసి అంటే అన్ని కూరగాయలు రేటు పెరిగాయి, ఇలానే ఉన్నాయి బయట రేట్లు మొత్తం మార్కెట్ లో అని చెప్పారు. ఇంకేం చేయలేక తెచ్చినవి సర్దుకున్నాను. నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇలా సపరేట్ గా చేసుకొని ఒక్కొక్క దాని ఒక్కొక్క కవర్ లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్ లో కూరగాయల ట్రే ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనం కూరలు వండేటప్పుడు కూరగాయల కోసం అన్ని గెలకాల్సిన అవసరం ఉండదండి. ఏ కవర్ అయితే మనకి కావాలో ఆ కవర్ తీసేసుకొని కూరగాయలు కట్ చేసుకొని వండుకుంటే సరిపోతుంది. అయితే కొంచెం టమాటాలు మొన్నటిదాకా కేజీ 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడైతే చాలా తగ్గినట్టు ఉన్నాయి. 2 కేజీలు 100 రూపాయలకి ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే 2.5 కేజీలు 100 రూపాయలకి ఇస్తున్నారంట. మీ సైడ్ అయితే ఓ టమాటాలు ఎంత రేటు ఉన్నాయో కేజీ నా కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంకా మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు పిల్లలు ఏ కూరలు అయితే ఎక్కువ తింటారో అవే ఎక్కువ తెచ్చుకుంటాం కదా. అలా వరకు మన ఇష్టాల కన్నా పిల్లల ఇష్టాల్లో ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాము. మనం ఏదైనా తినగలుగుతాం కానీ పిల్లలు అలా కాదు కదా. నచ్చినవి అయితే కూరలు వండినప్పుడు వాళ్ళకి నచ్చినవి వండామంటే ఒక ముద్ద ఎక్కువ తింటారు, లేదంటే పేచీలు పెడతారనే ఉద్దేశంతోనే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.